కరీంనగర్లో గంజాయి, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు అక్రమంగా తరలించిన, విక్రయించిన, నిల్వ ఉంచిన కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ టౌన్ ఏసీపీ గోపతి నరేందర్ హెచ్చరించారు. శనివారం కరీంనగర్ ఆర్టీసీ ప్రధాన బస్టాండ్లో టౌన్ ఏసీపీ సురేందర్ ఆధ్వర్యంలో టౌన్ సీఐ సరీలాల్ తన సిబ్బంది డాగ్ స్క్వాడ్తో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మొదట బస్టాండ్లోని కార్గో కొరియర్ సర్వీసులో తనిఖీలు చేశారు. అనంతరం బస్టాండ్లో ప్రయాణికుల బ్యాగులను నార్కోటిక్ ట్రైనీ డాగ్తో తనిఖీలు నిర్వహించారు. ఈరోజు కరీంనగర్ పట్టణంలోని వన్ టౌన్ పరిధిలో ఉన్న బస్ స్టాండ్ మిగతా ఏదైతే కార్గో ఇంపార్టెంట్ ఏదైతే స్టేషనరీ ఉందో ఆ ఏరియాలో డాగ్ స్క్వాడ్ అలాగే వన్ టౌన్ సిఐ సరిలాల్ మిగతా వన్ టౌన్ సిబ్బంది అట్లాగే బస్ స్టాండ్ సంబంధించిన సెక్యూరిటీ ఎస్ఎం గారు అందరి ఆధ్వర్యంలో మేము అనుమానాస్పద స్థితిలో ఉన్న ఆల్రెడీ లగేజ్ అలాగే టోటల్గా వ్యక్తుల్ని మనము ఫింగర్ ప్రింట్ మొబైల్ డివైస్ అండ్ అదర్ డాగ్ స్క్వాడ్ తోటి మేము చెక్ చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీంట్లో ఎవరైనా డ్రగ్స్ కానీ ఇతర ఎక్స్ప్లోజివ్స్ అన్ఆథరైజ్డ్ ఏమన్నా క్యారీ చేస్తున్నారని దాని మీద మేము స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. దాదాపు ఇది కరీంనగర్ పట్టణం మొత్తంలో కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇది కంటిన్యూ అవుతుంది ఎప్పటికి కూడా.